మనకు రాయలసీమకు సంబంధించిన ఎత్తిపోతల పథకం మాత్రం ఎస్ఆర్బీసీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మాత్రం మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చిన తర్వాతనే 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మా ఎస్ఆర్బీసీకి నీళ్లు రావడం, శ్రీశైలం రిజర్వాయర్ మనకు ఎస్ఆర్బీసీ ఏదైతే రైట్ బ్రాంచ్ కెనాల్ ఉందో దాని కెపాసిటీ 22 క్యూసెక్కులకు పెంచడం, ఆయన వచ్చిన తర్వాతనే గోర్కల్ రిజర్వాయర్ కానీ లేకుంటే అవుకు రిజర్వాయర్ కానీ అంతవరకు మైలవరం కూడా నీళ్లు నింపని పరిస్థితి. ఆయన వచ్చిన తర్వాత గండికోట ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఉన్న నాళ్ళు రాజశేఖర రెడ్డిలకు మొత్తం ఈ ఎస్ఆర్బీసీని గురించి మొత్తం మనకి 854 అడుగులకు అంటే 45 అడుగులకు పైన ఉంటేనే మనం ఎస్ఆర్బీసీ నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే మాత్రం మనం ఎస్ఆర్బీసీ నుంచి కిందికి నీళ్లు రాని పరిస్థితి. అందుకే రాజశేఖర రెడ్డి ఉన్నన్ని నాళ్ళు మొత్తం ఏప్రిల్ వరకు కూడా ఎస్ఆర్బీసీ 554 అడుగులు నీళ్లు తగ్గకుండా మొత్తం లెవెల్ మెయింటైన్ చేసి మార్చి వరకు మొత్తం ఎస్ఆర్బీసీకి నీళ్లు పారించిన ఘనత కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఈ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 99లో ఎన్టీ రామారావు, 94లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడే మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. కానీ 94 నుంచి 2004 వరకు కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులను గురించి కానీ ఏ దానిలను కూడా పట్టించుకునే నాయకుడు ఎవరంటే మాత్రం చంద్రబాబు నాయుడు అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఆ 9 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు కూడా తీసుకొని పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి. ఇలేదో తెలుగుదేశం నాయకులు మాట్లాడడం జరుగుతున్నట్టుంది, ఏదో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అది ఇదని. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఆ విధంగా ఎస్ఆర్బీసీ 22 క్యూసెక్కులకు పెంచితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని కూడా నీళ్లు తీసుకుంటే 800 అడుగుల వరకు పోతే మనకు నీళ్లు రావనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగులు కూడా మనం ఎస్ఆర్బీసీకి నీళ్లు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మొత్తం 85% పూర్తి చేసిన ఘనత కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని సపోర్ట్ చేసి మిగిలిన పూర్తి చేయాల్సిన పర్సంటేజ్ ఉండినా కూడా చంద్రబాబు నాయుడు పై తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి చెప్పకపోతే అసెంబ్లీలో మనకెవరికి కూడా తెలియని పరిస్థితి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు మాకుండే స్నేహితమో ఇంకొకటో నేను నిలబెట్టమంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలబెట్టడం జరిగిందని చెప్పడం. అంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ మీద ఏమైనా ప్రేమ ఉందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనం గోర్కల్ రిజర్వాయర్ పొంగితే ఇమ్మీడియట్గా మళ్ళా వచ్చే సంవత్సరానికి ఎటువంటి నీళ్ళకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్కో కంపెనీ వాళ్ళతో మాట్లాడి మొత్తం అదంతా రిపేర్ చేయించి మనం గోర్కల్ వాటర్ నిలబెట్టి రైతులకు నీళ్లు పారించిన పరిస్థితి కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఈ నాయకులు మాట్లాడడం జరుగుతుంది, మనం ఏం చేసినటువన్నీ కూడా ఈరోజు కళ్ళారా చూడడం జరిగింది. ఇంకొక నందికొట్కూరు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ చెప్పడం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకు కీచెక్కులు ఏంది టీఎంసీలు ఏందంట. మాకు టీఎంసీలు తెలియదు, కీచెక్కులు కానీ రైతులకు నీళ్లు రాలేదనేది మాత్రం మాకు ఒక తెలుసు. ఆ నాయకుడిని మేము కోరేది ఒకటే, మాకు టీఎంసీలు తెలియవు, కీచెక్కులను గురించి మాకు ఏం తెలియదు, ఇరిగేషన్ గురించి ఏం మాకు తెలియదు, నీవు తెలిసినవని ఎందుకు నందికొట్కూరు ప్రజలకు నీళ్ళు ఇప్పిలేని పరిస్థితులు ఉండవు. ఆ నాయకుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరినైనా ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 1986లోనే రాజశేఖర రెడ్డి అన్నమ్మడి పాదయాత్ర లేపాక్షి నుంచి పోతిరెడ్డి పాడు వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. మేమంతా కూడా ఆ రోజు రాయలసీమ ప్రాజెక్టుల కోసం 13 రోజులు అసెంబ్లీలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే మన రాయలసీమ సమస్యల మన ప్రాజెక్టుల కోసం 13 రోజులు ఆమరణ నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. అంటే మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే రైట్ ఓకే, మాకు ఏం తెలియకపోయినా కనీసం నందికొట్కూరు రైతులు మాత్రం వాళ్ళ భూములలో ఎండిపోతున్నాయి,
వాళ్ళందరినీ ఒక్కసారి ఈరోజు నేను పైగిడాల ఆ ఊరికి పోతే పాపం రైతులందరూ కూడా బాధపడే పరిస్థితి. మొత్తం కేసీ కెనాల్ కాలువ అంతా ఎండిపోవడం జరిగింది. శ్రీశైలంలో రిజర్వాయర్లో నీళ్లు ఉండి మన పంపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా మనం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఈ నాయకులు ఏం మాట్లాడతారో ఒకసారి ఆలోచించారు. కనీసం మాకు క్యూసెక్లు తెలకపోయినా కనీసం రైతులకు నీళ్ళు ఇప్పియండి చాలు, అంతకంటే మేము కూడా మిమ్మల్ని అదే కోరుతున్నాము. ఆ రైతులకు ఎవరైతే పంటలు వేసినారో ఆ నందికొట్కూరు ప్రజలకు ఎంతవరకు కేసీ కెనాల్ నీరు వాడడానికి అవకాశం ఉందో అవి వాళ్ళకు నీళ్ళు ఇప్పించాలని కోరడం జరుగుతుంది. అన్న కూడా చెప్పడం జరిగింది గుంటురేవుల గురించి, అదేవిధంగా ఆర్టీఎస్ని గురించి కూడా మనం ఒక్కసారి మళ్ళా 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గుంటురేవులు తీసుకుంటే ఈరోజు కేసీ కెనాల్కి సంబంధించిన ఏ రైతు కూడా ఎవ్వరు కూడా వాళ్లకు నీళ్లు రాలేదనేది ఇబ్బంది లేకుండా మనకు తుంగభద్రలో నీళ్లు ఉంటే లేకపోయినా గుండ్రేవులో నీళ్లు ఉంటే మాత్రం కడప వరకు కూడా మనకు కేసీ కెనాల్ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ మేము అందరం కూర్చొని మాట్లాడినప్పుడు గుండ్రేవుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి జగనన్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఆ గుండ్రేవుల ప్రాజెక్టును మనం పూర్తి చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి పూర్తి చేయించేటట్టు చేస్తాం. మనం ఇవన్నీ కూడా రాయలసీమ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే చేస్తామని హామీ ఇచ్చినాడు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం రాయలసీమ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, తెలుగుదేశం నాయకుల మాటలు నమ్మొద్దు. మీరే కళ్ళారు చూడడం జరుగుతుంది. మనం పొరపాటున ఏదైనా అలసత్వంగా ఉంటే మాత్రం రాయలసీమ మళ్ళా ఎరారిగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని రాకుండా మనం ప్రతి ఒక్క రాయలసీమ వాసి కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీని మీద మనం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద మనం ఈ తెలుగుదేశం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చినా కూడా దీని పని పూర్తి చేయడానికి మనం కూడా చేయాలని కోరడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ కర్నూలులో మీటింగ్ పెట్టిన విధంగా త్వరలోనే నంద్యాల కూడా మీటింగ్ దీని మీద పెట్టేసి మొత్తం రైతులను చైతన్యవంతం చేయడానికి ప్రజలను కూడా ఖచ్చితంగా మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తాం. మనం ఈరోజు ఈ ఇరిగేషన్ దాని కూడా లడ్డు విషయం చెప్పడం జరిగింది. కానీ ఒకటి మాత్రం చాలా బాధపడడం, లాస్ట్కు చంద్రబాబు నాయుడు దేవుని ప్రసాదాన్ని కొవ్వు కింద ఏదో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవన్నీ మాట్లాడే పరిస్థితి. అంటే దేవుని వెంకటేశ్వర స్వామిని అంత కింది స్థితికి తీసుకుపోవడం మాత్రం ప్రతి ఒక్క ఏ హిందువు కూడా సమర్థించని పరిస్థితి. ఇంకా లాస్ట్కి అది కొద్దిగా పక్కకు పోయినాక మొత్తం ఎన్డీపై వాళ్ళందరూ కూడా కొవ్వు లేదని ఇచ్చిన తర్వాత మళ్ళా బాత్రూమ్లు కడిగే కెమికల్స్, అంటే అంత ఘోరంగా ఏమన్నా ఎవడన్నా చేస్తే ఏమన్నా ఒకవేళ ఏదన్నా జరిగిందంటే చెప్పొచ్చు తప్ప ఇంత అంటే దేవుని ప్రసాదాన్ని లెట్రిన్ బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్ వాడే స్టేజ్కి ఏమన్నా అంత దిగజారిపోయింటామా? మనం ఒకసారి హిందువులం మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీలు మాత్రం ఎలక్షన్ల ముందు రామ జన్మభూమి అంతా తిరగడం, రామ జన్మభూమి అని చెప్పడం, అక్కడి నుంచి మొత్తం అత్యంతలు గెలిచినారో లేదో కానీ ప్రతి ఒక్క ఊళ్ళల్లో కలిపి మొత్తం ఇళ్ళకు మేము రామ జన్మభూమి మీరు నెత్తి మీద వేసుకొని అని చెప్పి మాత్రం మనకందరినీ కూడా మన ఇళ్ళ మీద జెండాలు కట్టి మనల్ని అందరికీ కూడా మన మీద మొత్తం అదేదో మన మీద రుద్దడం జరిగింది. అటువంటి నాయకులు బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ విశ్వ హిందూ పరిషత్ నాయకులు దేవుణ్ణి అంత దిగజారి మాట్లాడితే ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆ నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇంకా కనీసం దీంతో ఇంతవరకన్నా మీరు ఎట్లా వాళ్ళతో భాగస్వాములు. ఈ తిరుపతి లడ్డు మనకుండే దేవుడు మొత్తం ప్రపంచంలోనే మనకు ప్రఖ్యాతి గల దేవుడు. అటువంటి దేవుని మనం ఈ విధంగా చేయడం అనేది మనం ఈ ఆంధ్రప్రదేశ్ మనకందరికి అవమానకరం. కాబట్టి దీన్ని బీజేపీ వాళ్ళు ఇప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.